This is Sushil V. Virao. Now I am going to teach you how to solve this 4x4 Rubik's Cube. This is called 4x4 Rubik's Cube. You already know that x-axis లో 4 ఉంటాయి అండ్ y-axis లో 4 అండ్ z-axis లో 4. అందుకే దీన్ని మనం 4x4 Rubik's Cube అని అంటాం. అయితే 4x4 Rubik's Cube సాల్వ్ చేయాలంటే 3x3 కంపల్సరీ రావాలి. 3x3 వస్తే ఇది చాలా ఈజీ సాల్వ్ చేయడం. సో నా వీడియోనే ఉంటుంది యూట్యూబ్లో, సుశీల్ స్పేస్ ఊట్లా అని యూట్యూబ్ సెర్చ్లో టైప్ చేయండి, వీడియో నా ఛానల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో హౌ టు సాల్వ్ 3x3 Rubik's Cube అనే ఒక వీడియో ఉంటుంది, అది చూడండి. అది చూసి నేర్చుకోండి మీరు ఫస్ట్ 3x3 సాల్వింగ్, దెన్ 4x4 సాల్వింగ్కి ఈ వీడియో చూడండి. అయితే 3x3 వస్తే ఇది చాలా సింపుల్, ఎందుకంటే 2 సింపుల్ లాజిక్స్ అండ్ 2 సింపుల్ ఫార్ములాస్ ఎక్స్ట్రా, అంతే 3x3కి 4x4కి. సో అందుకని మీరు ఫస్ట్ 3x3 నేర్చుకోండి, తర్వాత 4x4 నేర్చుకోండి. ఓకేనా? మీకు 3x3లో కానీ 4x4లో కానీ 2x2లో కానీ డౌట్స్ ఉంటే sushil.vvirao@gmail.comకి మీ డౌట్స్ మెయిల్ చేయండి. చాటింగ్ ద్వారా మీ డౌట్స్ క్లియర్ చేస్తా. ఫేస్బుక్లో అయితే సుశీల్ స్పేస్ వి స్పేస్ రావు నా ప్రొఫైల్ నేము, దాంట్లో అయినా మీరు డౌట్స్ పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. చాటింగ్ ద్వారా మీ డౌట్స్ క్లియర్ అవ్వకపోతే గూగుల్ హ్యాంగ్అవుట్స్లో అయినా, ఫేస్బుక్లో అయినా, స్కైప్లో అయినా, వీడియో కాలింగ్ ద్వారా అయినా మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ 3x3కి 4x4కి డిఫరెన్స్ తెలుసుకుందాం మనం. 3x3లో సెంటర్ పీస్ ఒకటే ఉంటుంది, ఇక్కడ 4x4లో సెంటర్ పీసులు 4 ఉంటాయి. ఇవన్నీ సింగిల్ కలర్డ్ కదా, 4 ఉంటాయి అన్నమాట. అయితే 3x3లో ఎడ్జ్ పీసు, ఇవి ఎడ్జ్ పీస్ కదా, ఎడ్జ్ పీస్ ఆర్ సైడ్ పీస్ 2 కలర్స్ ఉంటాయి చూడండి, ఆ పీసెస్ ఒకటే ఉంటుంది. ఇక్కడ 4x4లో మాత్రం 2 ఉంటాయి ఎడ్జ్ పీసెస్. సో ఇక్కడ ఎడ్జ్ పీసెస్ ఎన్ని ఉంటే దాని స్క్వేర్ సెంటర్ పీసెస్ అవుతాయి అనమాట. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ 4 అయినాయి సెంటర్ పీసెస్. ఇక్కడ ఒకటే ఉంది ఎడ్జ్ పీసు, 1 స్క్వేర్ అనమాట, 1 అందుకని. ఓకేనా? అయితే మనం 4x4ని 3x3లో కన్వర్ట్ చేసుకుంటే ఇంకా సేమ్ 3x3కి ఎలా ఫాలో అవుతాము మెథడు, సేమ్ అదే మెథడ్ అనమాట. ఇది 4x4ని 3x3లో కన్వర్ట్ చేసుకోవడానికి 2 సింపుల్ లాజిక్స్ అండ్ 2 సింపుల్ ఫార్ములాస్ ఎక్స్ట్రా, అంతే. ఆ టూ సింపుల్ లాజిక్స్ అండ్ ఆ 2 సింపుల్ ఫార్ములాస్ని ఇప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? 3x3లో అయితే సెంటర్ పీస్ ఒకటే ఉంటుంది, సో దానికి మనం అక్కడ సెంటర్ పీస్ని మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు, అవి కాన్స్టెంట్గా ఉంటాయి వాటి పొజిషన్స్. కానీ ఇక్కడ 4x4లో సెంటర్ పీసెస్ 4 ఉంటాయి, అందుకని మనం ఫస్ట్ సెంటర్ పీసెస్ని మ్యాచ్ చేయాలన్నమాట. అయితే ఫస్ట్ మనకి ఇష్టమైన కలర్ చూజ్ చేసుకోవాలి. నాకు ఇష్టమైన కలర్ వైట్ యాక్చువల్గా, కానీ ఇందులో వైట్ లేదు. సో వైట్ తర్వాత నాకు ఇష్టమైన కలర్ బ్లాక్, సో నేను బ్లాక్ చూజ్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ ఏ కలర్ మనం ఫేవరెట్ కలర్ చూజ్ చేసుకుంటే అది అప్పుకు పెట్టుకోవాలి. ఇది అప్పు కదా, అప్పుకు పెట్టుకుంటున్నా. సో దీనికి నేను ఫస్ట్ సెంటర్ పీస్ ఇవన్నీ మ్యాచ్ చేయాలన్నమాట. ఈ 4 సింగిల్ కలర్ కదా, మనం సెంటర్ పీసెస్ కోసము సెర్చ్ చేసేటప్పుడు అన్ని సెంటర్స్లోనే సెర్చ్ చేసుకోవాలి, అంతేగాని ఎడ్జ్ పీసెస్కి కార్నర్ పీసెస్కి సెర్చ్ చేయకూడదు. సింగిల్ కలర్లో సెంటర్ పీస్ కాబట్టి ఇవన్నీ సెంటర్స్లోనే ఉంటాయి ఎక్కడున్నా. ఓకే, సో ఇప్పుడు నేను బ్లాక్ అన్ని మ్యాచ్ చేయాలన్నమాట. ఎక్కడున్నాయో చూసుకుంటున్నా. ఇది ఇక్కడ డౌన్లో ఉంది కదా, ఇది కూడా ఇక్కడ డౌన్లో ఉంది. సో డిఫరెంట్ లైన్లో ఉండాలి మనం తీసుకొచ్చేటప్పుడు. ఇది ఒక లైన్లో ఉంది, ఇది ఇంకొక లైన్లో ఉంది, డౌన్లో ఉంది. సో దీన్ని రొటేట్ చేస్తే ఇక్కడికి వస్తుందన్నమాట ఎగ్జాక్ట్గా కదా, వచ్చింది కదా, ఇది మ్యాచ్ అయింది. ఇంకొక పేరు తీసుకొస్తే సరిపోతుంది. ఇక్కడ బ్లాక్కి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, దాని డిఫరెంట్ లైన్లో ఫస్ట్ వేరే దగ్గర తీసుకెళ్ళి ఆ రెండు మనం మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది. ఫస్ట్ ఈ రెండింటిని మనం మ్యాచ్ చేద్దాం. ఈ రెండు సేమ్ లైన్ ఉన్నాయి, సో దీన్ని డిఫరెంట్ లైన్కి మార్చుకుందాం, లేదా దీన్నైనా మార్చుకుందాం. ఇది ఈ లైన్ ఉంది కాబట్టి దీన్ని ఇంకో లైన్కి మార్చుకుందాం, ఇలా మార్చుకుందాం ఇంకో లైన్. రెండు డిఫరెంట్ లైన్లో ఉన్నాయి. ఇదేమో ఇక్కడ డౌన్లో ఉంది, ఇదేమో ఇక్కడ అప్లో ఉంది. రొటేట్ చేశాను అనుకోండి నేను దీన్ని, అది ఇక్కడికి వస్తుంది. మ్యాచ్ కాదు, కావాలంటే చూడండి, మ్యాచ్ కాలే కదా. సో ఇది కూడా డౌన్లోకే పెట్టుకోవాలి మ్యాచ్ కావాలంటే. ఇది కూడా డౌన్లోకే ఉంది కదా, అండ్ డిఫరెంట్ లైన్లో ఉంది. ఇది ఒక లైన్లో ఉంది, ఇది ఒక లైన్లో ఉంది. సో దీన్ని ఇప్పుడు ఇలా రొటేట్ చేస్తే ఈ రెండు మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ అయినాయి కదా ఈ రెండు. సో ఈ రెండింటిని మనం మ్యాచ్ చేసుకుంటే ఇప్పుడు ఇది ఒక లైన్లో ఉంది, ఇది సేమ్ లైన్లో ఉంది. మళ్ళీ ఈ రెండింటిని డిఫరెంట్ లైన్లోకి మార్చుకోవాలి. ఈ లైన్లోకి మార్చుకుంటున్నా చూడండి, ఈ లైన్లోకి మార్చుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇలా రొటేట్ చేశాను అనుకోండి, ఈ 4 మ్యాచ్ అయిపోతాయి. మ్యాచ్ అయిపోయింది కదా, బ్లాక్ మ్యాచ్ అయిపోయింది. తర్వాత ఈ సైడ్స్ కూడా మనం మ్యాచ్ చేయాలి. అయితే మ్యాచ్ చేసేటప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మ్యాచ్ చేయకూడదు. ఫస్ట్ ఒక కార్నర్ని మ్యాచ్ చేసి అకార్డింగ్ టు ది కార్నర్స్ మనం మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ సైడ్స్ కూడా సెంటర్ పీసెస్. ఓకేనా? అయితే ఇక్కడ ఒక కార్నర్ మనం మ్యాచ్ చేద్దాం. ఏదో ఒకటి బ్లాక్ రావాలి. ఇక్కడ బ్లాక్ వచ్చింది కదా కార్నర్లో. సో ఇక్కడ ఇటువైపు గ్రీన్ ఉంది కదా ఈ కార్నర్కి, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది. సో మనం ఇక్కడ గ్రీను, ఇక్కడ ఆరెంజ్ మ్యాచ్ చేసుకుందాం అనమాట. ఆల్రెడీ ఒకటి ఉంది పీస్ ఇక్కడ గ్రీను, ఇంకో గ్రీన్ పీస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అయితే నేను దీన్ని ఇలా రొటేట్ చేశాను అనుకోండి,
ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్లో, బ్లాక్ ఆపోజిట్లో. దీన్ని ఇలా రొటేట్ చేస్తే ఇది డిస్టర్బ్ అవుతుంది. సో ఇది డిస్టర్బ్ అవ్వకుండా నేను ఏం చేస్తానో మీరు చూడండి. సింపుల్ లాజిక్ అంతే, ఏం లేదు. ఫస్ట్ దీన్ని నేను ఇలా రొటేట్ చేశాను, ఇక్కడికే కదా మనకు కావాల్సింది గ్రీను. అయితే ఇది డిస్టర్బ్ అయింది. సో దీన్ని డిఫరెంట్ లైన్లోకి మార్చుకుంటున్నా చూడండి. సింపుల్గా ఇలా డిఫరెంట్ లైన్లోకి మార్చుకున్న తర్వాత మళ్ళీ దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ పొజిషన్కి తీసుకొస్తే సరిపోతుంది కదా. ఇక్కడికి వచ్చింది అండ్ బ్లాక్ యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ పొజిషన్లోకి వచ్చింది. సో ఇక్కడ ఇంకొక 2 గ్రీన్ పీసెస్ రావాలి. అవి ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉందన్నమాట. అర్థమైందా? అయితే నేను ఇది డౌన్లోనే ఉంది, ఇది కూడా డౌన్లోనే ఉంది అండ్ 2 డిఫరెంట్ లైన్స్లోనే ఉన్నాయి. సో దీన్ని ఇలా రొటేట్ చేస్తాను అనుకోండి, 2 మ్యాచ్ అవుతాయి. కానీ ఇక్కడ మళ్ళీ బ్లాక్ డిస్టర్బ్ అవుతుంది. అది డిస్టర్బ్ అవ్వకుండా ఏం చేయాలో చూడండి. అది సింపుల్ లాజిక్స్ అంతే, ఏం లేదు. చూడండి ఇలా రొటేట్ చేశాను, 2 మ్యాచ్ అయినాయి. కానీ ఇక్కడ బ్లాక్ డిస్టర్బ్ అయింది, మనం అలా సెట్ చేసాం కదా, ఇది అలా డిస్టర్బ్ అయింది. సో నేను దీన్ని మళ్ళీ ఇలా రొటేట్ చేస్తాను కదా, మళ్ళీ గ్రీన్ యాజ్ ఒరిజినల్ పొజిషన్కి వెళ్తుంది. దీన్ని నేను ఈ రెండింటిని ఈ లైన్లోకి తెచ్చుకుంటున్నా. చూడండి డిఫరెంట్ లైన్, బ్లాక్ ఇప్పుడు గ్రీన్ డిఫరెంట్ లైన్లోకి వచ్చింది కదా, మళ్ళీ దీన్ని ఒరిజినల్ పొజిషన్లోకి తీసుకెళ్తున్నా. మ్యాచ్ అయిపోయింది, ఇది డిస్టర్బ్ అవ్వాలి, ఇది మ్యాచ్ అయింది. ఓకే కదా. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ గ్రీన్ 2 ఒక దగ్గరకు తీసుకురావాలి. అయితే ఇక్కడ ఇలా 2 డిఫరెంట్ లైన్లోకి మార్చేసుకొని ఇలా అంటే మళ్ళీ ఇక్కడ ఇది సెట్ అవుతుంది, గ్రీన్ సెట్ అవుతుంది, కానీ బ్లాక్ డిస్టర్బ్ అవుతుంది. సో ఈ బ్లాక్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ రెండింటిని మనం మ్యాచ్ చేయాలి. దానికి ఒక సింపుల్ లాజిక్ ఉంటుంది. 2 ఎక్స్ట్రా లాజిక్స్ అని చెప్పాను కదా, 3x3కి 4x4కి. ఆ ఎక్స్ట్రా లాజిక్లో ఫస్ట్ లాజిక్ ఇదనమాట. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి నేను ఏం చేస్తున్నాను. ఈ బ్లాక్ డిస్టర్బ్ అవ్వకుండా నేను గ్రీన్ మ్యాచ్ చేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నా, ఈ రెండింటిని సేమ్ లైన్లోకి పెట్టుకున్నా. గ్రీన్ సేమ్ లైన్ కదా, ఈ బ్లాక్ని ఫస్ట్ ఇలా రొటేట్ చేస్తున్నా. చూడండి ఈ బ్లాక్ మ్యాచ్ అయింది కదా, దాన్ని ఇలా గ్రీన్ మీదకి తెచ్చుకొని దీన్ని మళ్ళీ పైకి ఇలా డిఫరెంట్ లైన్లోకి తెచ్చుకుంటున్నా. డిఫరెంట్ లైన్లోకి తెచ్చుకొని మళ్ళీ బ్లాక్ని దాని పొజిషన్లోకి పంపిస్తున్నా. చూడండి గ్రీన్ మ్యాచ్ అయింది, బ్లాక్ మ్యాచ్ అయింది. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది మీకు కూడా. ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇంకొకటి మనం మ్యాచ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటిది, ఇక్కడ మళ్ళీ మిస్ అయింది ఆర్డర్, మళ్ళీ మ్యాచ్ చేద్దాం. ఇది ఇక్కడ ఏం రావాలో చూద్దాం. ఇక్కడ బ్లాక్ అండ్ గ్రీన్ కదా, బ్లాక్ గ్రీన్ ఉంది. సేమ్ 3x3లో ఫార్ములా ఉంది కదా, రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్, అదే ఫార్ములా కార్నర్స్కి ఇక్కడ కూడా నేను వేసేది. బ్లాక్ గ్రీన్ ఉన్న పీస్ని ఫస్ట్ ఇక్కడికి తెచ్చుకుంటున్నా, ఇక్కడ కార్నర్కి రైట్ ఇక్కడికి కానీ తెచ్చుకొని ఆ ఫార్ములా అప్లై చేస్తున్నా. ఇంకా మ్యాచ్ అవ్వలేదు, ఇక్కడ ఉంది. మ్యాచ్ అయిందా, ఇంకా కాలే. అయితే ఇది కాదు, ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, బ్లాక్ గ్రీన్ ఉన్నది, అది తీసుకురావాలి. లేదంటే దీన్ని ఇలా రొటేట్ చేసుకున్నాం అనుకోండి, బ్లాక్ ఇక్కడ ఉంటుంది, గ్రీన్ ఇటు వస్తుంది, ఇక్కడ రెడ్ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా. చూడండి ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఇక్కడ ఆటోమేటిక్గా రెడ్ ఉంది కాబట్టి ఈ కార్నర్లో ఇక్కడ రెడ్ పీసెస్ అన్ని మ్యాచ్ చేయాలన్నమాట మనం. రెడ్ పీసెస్ ఎక్కడ ఉన్నాయి చూడండి, రెడ్ ఇక్కడ ఒకటి ఉంది, పేరు ఉంది ఆల్రెడీ, దీన్ని మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు మనం, సింపుల్గా. అయితే దీన్ని ఇక్కడ రొటేట్ చేశాను అనుకోండి, ఈ గ్రీన్ డిస్టర్బ్ అవుతుంది. ఆ గ్రీన్ డిస్టర్బ్ కాకుండా నేను ఏం చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా. చూడండి ఫస్ట్ దీన్ని ఇలా రొటేట్ చేశాను, ఇక్కడ గ్రీన్ డిస్టర్బ్ అయింది కదా, సో దీన్ని నేను డిఫరెంట్ లైన్లోకి ఇలా మార్చేసుకుని మళ్ళీ గ్రీన్ ఇటు వెళ్ళింది కదా, దాన్ని యాజ్ ఇటు వెళ్ళింది గ్రీను. సో దాన్ని యాజ్ ఒరిజినల్ పొజిషన్లోకి తీసుకెళ్ళా. ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇంకొక పేరు తీసుకురావాలి ఇక్కడ రెడ్కి. ఎక్కడ ఉన్నాయి ఆ రెడ్ పీసెస్ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది అనమాట. ఫస్ట్ ఈ రెండింటిని మ్యాచ్ చేయాలి కదా మనం, దీన్ని కూడా ఇక్కడ ఉంది కాబట్టి మనం దీన్ని కూడా డిఫరెంట్ లైన్లో అప్ పొజిషన్లోనే పెట్టుకుంటున్నాం. డిఫరెంట్ లైన్లో అప్ పొజిషన్లో పెట్టుకున్నా. రెండింటిని ఇలా తీసుకెళ్ళాను అనుకోండి, ఈ రెడ్ అవతలకి వెళ్తుంది, మళ్ళీ గ్రీన్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో అలా చేయకుండా ఏం చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ అదే చేస్తున్నా, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. చూడండి ఇలా చేశాను కదా, ఇది ఆల్రెడీ డిస్టర్బ్ అయింది. సో దాన్ని డిఫరెంట్ లైన్లోకి మార్చుకుంటున్నా. డిఫరెంట్ లైన్లోకి మార్చుకొని మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి తీసుకొస్తున్నా. వచ్చేసినాయి కదా ఒరిజినల్ పొజిషన్కి. సో మళ్ళీ ఇది ఇప్పుడు ఇక్కడికి రావాలి, ఈ రెడ్ ఇక్కడికి రావాలి. దీన్ని ఇలా రొటేట్ చేస్తాను అనుకో, రెడ్ మ్యాచ్ అవుతుంది, కానీ గ్రీన్ డిస్టర్బ్ అవుతుంది కదా. సో అలా కాకుండా ఏం చేయాలనేది చూడండి, ఆల్రెడీ చెప్పాను ఇందాక, సేమ్ లాజిక్. మళ్ళీ 2 సేమ్ లైన్లోకి తెచ్చుకుంటున్నా, రెడ్ అనేవి 2 సేమ్ లైన్ ఉన్నాయి కదా. సేమ్ లైన్ ఉన్న తర్వాత ఈ గ్రీన్ని ఇటు జరిపేస్తున్నా. చూడండి జరిపిన తర్వాత మళ్ళీ దీన్ని పైకి తెచ్చుకుంటున్నా, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి తీసుకెళ్తున్నా గ్రీన్ని. చూడండి ఇది మ్యాచ్ అయింది కదా. తర్వాత నెక్స్ట్ నోట ఇది అయిపోయింది, ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి, ఇప్పుడు ఇది మ్యాచ్ చేద్దాం. ఇక్కడ ఏంటి, బ్లాక్ రెడ్, ఇక్కడ ఒకటి ఆల్రెడీ అయిపోయింది, బ్లాక్ రెడ్ కాంబినేషన్లో, బ్లాక్ రెడ్ గ్రీన్ అనమాట ఇక్కడ, అంతే కదా. అది పీస్ ఎట్టిపోయింది, బ్లాక్ రెడ్ గ్రీన్, ఇది
ఇదన్నమాట బ్లాక్, రెడ్, గ్రీను. బ్లాక్, రెడ్, గ్రీన్ కదా. ఇక్కడ ఇంకోటి రావాలి, బ్లాక్, రెడ్. ఇక్కడ ఏందో తెలియదు మనకి, అది ఆ కార్నర్ పీస్ చూజ్ చేసుకుంటే సరిపోదు. బ్లాక్, రెడ్ కావాలి. బ్లాక్, రెడ్ కాంబినేషన్ ఎక్కడ ఉంది చూడండి. బ్లాక్, రెడ్, గ్రీన్ ఓవర్, బ్లాక్, రెడ్, బ్లూ అనమాట. ఇక్కడ బ్లూ పీస్ ఉంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా బ్లాక్, రెడ్, బ్లూ రావాలి ఇక్కడ కదా. సో బ్లూ పీసెస్ ఎక్కడ ఉన్నాయి, సెంటర్ పీసెస్ చూడండి, అవి మ్యాచ్ చేయండి. ఇక్కడ అప్లో ఉంది, ఇక్కడ కూడా అప్లోనే ఉంది. సో ఇలా రొటేట్ చేస్తే ఓకే అవుతుంది, కానీ ఇది డిస్టర్బ్ అవుతుంది. దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవచ్చు మనం. ఇంకా మిగతా అన్నిటికీ అంతే అనమాట. సేమ్ ఈ లాజిక్ తోటి మనం సెంటర్ పీసెస్ అన్ని మ్యాచ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, రెండు సేమ్ లైన్లోకి తెచ్చుకుందాం. ఇక్కడ మళ్ళీ ఆరెంజ్ రావాలి, ఇక్కడ ఎల్లో రావాలన్నమాట. బ్లాక్ ఎప్పుడైనా ఆపోజిట్ ఎల్లో ఉంటుంది, ఇక్కడ ఆరెంజ్ రావాలి. రెండు సెంటర్ పీసెస్ అన్నీ మ్యాచ్ అయిపోయినాయి చూడండి. బ్లాక్, రెడ్, గ్రీను, ఆరెంజ్, బ్లూ, ఎల్లో. విత్ రెస్పెక్ట్ టు ది కార్నర్స్ మనం మ్యాచ్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మ్యాచ్ చేసుకున్నాం అనుకోండి, అవి సెట్ కావాలి. ఎందుకంటే మళ్ళీ కార్నర్స్ కూడా సెట్ అవ్వాలి కదా. అందుకని విత్ రెస్పెక్ట్ టు ది కార్నర్సే నేను సెట్ చేశాను. సో ఇప్పుడు బ్లాక్ పీసెస్ అయిపోయిన తర్వాత అన్ని ఎడ్జ్ పీసెస్ రావాలి. ఇప్పుడు బ్లాక్ అంటున్నా, ఇప్పుడు సెంటర్ పీసెస్ అన్ని మ్యాచ్ అయిన తర్వాత మనం ఎడ్జ్ పీసెస్ మ్యాచ్ చేయాలి. ఈ ఎడ్జ్ పీసెస్కి ఒక సింపుల్ ఫార్ములా కాదు, లాజిక్ ఉంటుంది. అది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మీకు వస్తుంది. ఫస్ట్ రెండు ఆపోజిట్కి తెచ్చుకోవాలన్నమాట, రెండు సేమ్ పీసెస్ని. ఇక్కడ ఏముంది, బ్లాక్ ప్లస్ రెడ్ ఉంది. ఇంకో బ్లాక్, రెడ్ ఉన్న పీస్ని నేను ఇక్కడ ఆపోజిట్కి తెచ్చుకోవాలి. ఎక్కడ ఉంది అది సెర్చ్ చేయండి దానికోసం. బ్లాక్, రెడ్, ఇక్కడ బ్లాక్, రెడ్ ఉంది కదా, ఇక్కడ ఒకటి ఉంది బ్లాక్, రెడ్. ఎగ్జాక్ట్గా నేను దాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. చూడండి, బ్లాక్, రెడ్ అనమాట. ఇక్కడ బ్లాక్, రెడ్ కదా, ఇక్కడ బ్లాక్, రెడ్. రెండు ఆపోజిట్ ఉండాలి, రెండు డిఫరెంట్ లైన్లో ఉండాలి. ఇది డిఫరెంట్ లైన్లో, ఇది ఒక లైన్లో ఉంది, ఇది డిఫరెంట్ లైన్లో ఉంది. అండ్ ఆపోజిట్ ఉండాలి. ఇక్కడ బ్లాక్ అప్లో ఉంది, ఇక్కడ రెడ్ అప్లో ఉంది అనమాట. సో సేమ్ ఇదే కండిషన్ కావాలి మనకి. ఇదే కండిషన్ తోటి మనం సింపుల్గా, ఒక్కొక్కసారి ఇలా ఉండదు, బ్లాకే ఇక్కడ బ్లాక్లో అప్లో ఉంది కదా, ఇక్కడ కూడా బ్లాక్ అప్లోనే ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సేమ్ లైన్లో బ్లాక్ అప్లోనే ఉంది, రెడ్ అనమాట. ఇక్కడ సేమ్ లైన్, బ్లాక్ అప్లోనే ఉంది, రెడ్ ఇక్కడ ఉంది. సో ఒక్కోసారి ఇలా వస్తుంది కండిషన్, 50-50 ప్రాబిలిటీ. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇది డిఫరెంట్ లైన్లోకి మార్చుకోవాలి అండ్ కలర్ రివర్స్ అవ్వాలన్నమాట. దానికి మనకి 3/3లో ఉంది కదా ఫార్ములా, సేమ్ అదే ఫార్ములా. ఫ్రంట్ ఇన్వర్స్, అప్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్. సో మారింది చూడండి, డిఫరెంట్ లైన్లోకి వచ్చింది అండ్ కలర్ కూడా రివర్స్ అయిపోయింది కదా. సో ఇలా తెచ్చుకోవాలి ఫస్ట్ కండిషన్. మనం తెచ్చుకున్న తర్వాత సింపుల్ లాజిక్ ఏం లేదు, ఈ రెండింటిని దీన్ని ఇలా రొటేట్ చేయాలంటే. రొటేట్ చేసుకుంటే ఈ రెండు మ్యాచ్ అయినాయి కదా, ఈ పేరుని ఇలా సైడ్కి జరుపుకొని ఒక అన్మ్యాచ్డ్ పేర్ని దీని పొజిషన్లోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక అన్మ్యాచ్డ్ పేరు వల్ల మనకేం యూజ్ ఉండదు కదా, అందుకని. ఒకవేళ మ్యాచ్డ్ పేరు తెచ్చుకున్నాం అనుకోండి, ఆ రెండు మళ్ళీ సపరేట్ అయిపోతాయి. అందుకని అన్మ్యాచ్డ్ పేరుని తెచ్చుకొని మళ్ళీ దీన్ని ఒరిజినల్ పొజిషన్, బ్లాక్ మళ్ళీ మ్యాచ్ చేయాలి కదా, మనం బ్లాక్ డిస్టర్బ్ చేసాం ఇక్కడ. సో మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మ్యాచ్ అయిన పేరు ఇక్కడ ఉంది కదా, దాన్ని వదిలేయండి. అట్లా మనం అన్నిటికీ చేసుకోవాలి. మిగతా అన్నిటికీ మనం అన్ని మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పేర్స్ చేసుకోవాలి. అప్పుడు 3/3లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట సింపుల్గా. ఇప్పుడు ఇంకోటి మ్యాచ్ చేస్తున్నాను నేను. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఇంకోటి ఏం సెలెక్ట్ చేసుకుందాం, బ్లాక్, ఆరెంజ్ ఉంది. బ్లాక్, ఆరెంజ్ పీస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దాన్ని ఫస్ట్ ఇక్కడ తెచ్చుకుందాం. బ్లాక్, ఆరెంజ్ రెండు డిఫరెంట్ లైన్లో ఉన్నాయి కదా, అన్ని డిఫరెంట్ ఆపోజిట్ కలర్లోనే ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ అప్లో ఉంది, ఇక్కడ ఆరెంజ్ అప్లో ఉంది. సింపుల్ మ్యాచ్ చేశాను, సైడ్కి ఇలా రొటేట్ చేశాను. దీని ప్లేస్లోకి అన్మ్యాచ్డ్ పేరుని తీసుకొస్తున్నాను. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా బ్లాక్ని ఒరిజినల్ పొజిషన్లోకి పంపిస్తున్నాను. ఓకే కదా, మ్యాచ్ అయింది. ఇంకొకటి ఇట్లా సింపుల్ ఇదే లాజిక్ తోటి అన్నీ మనం మ్యాచ్ చేయొచ్చు. అయితే లాస్ట్ 2 పేర్స్ ఉంటాయి. లాస్ట్ 2 పేర్స్ మాత్రం మనం మ్యాచ్ చేయలేము. ఎందుకంటే అవి మ్యాచ్ చేసేటప్పుడు ఆల్రెడీ సెట్ అయినాయి మనం తీసుకొస్తాం కదా ఒరిజినల్ పొజిషన్లోకి, వాటి పొజిషన్లోకి అవి డిస్టర్బ్ అవుతుంటాయి అనమాట.
ఓకే కదా. లాస్ట్ 2 పేర్స్ మాత్రం మ్యాచ్ చేయాలి. లాస్ట్ 2 పేర్స్ మ్యాచింగ్కి ఒక ఫార్ములా ఉంటుంది, సింపుల్ ఫార్ములా. అది చెప్తాను నేను, లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ మ్యాచ్ చేస్తున్నాను నేను, చూడండి. తర్వాత ఏంటి, బ్లాక్ గ్రీను. ఒక బ్లాక్ గ్రీన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది బ్లాక్ గ్రీను. దాన్ని దీనికి ఆపోజిట్లో తెచ్చుకుంటున్నా. రెండు డిఫరెంట్ లైన్లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ కలర్స్ అప్ సైడ్లో ఉన్నాయి. సో సింపుల్గా మ్యాచ్ చేసేస్తున్నా, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లోకి పంపిస్తున్నా. నెక్స్ట్ ఏంటి, బ్లాక్ బ్లూ. బ్లాక్ బ్లూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది బ్లాక్ బ్లూ. దీనికి ఆపోజిట్లోకి తెచ్చుకుంటున్నా. రెండు డిఫరెంట్ లైన్లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అన్మ్యాచ్డ్ పేరు దీని పొజిషన్లోకి తెచ్చుకుంటున్నా. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, గ్రీను ఎల్లో. గ్రీన్ ఎల్లో ఎక్కడ ఉంది చూడండి, గ్రీన్ ఎల్లో. ఇక్కడ ఒక గ్రీన్ ఎల్లో ఉంది, ఇంకో గ్రీన్ ఎల్లో ఇక్కడ ఒకటి ఉంది, గ్రీన్ ఎల్లో. రెండు సేమ్ లైన్లో ఉన్నాయి అండ్ సేమ్ కలర్స్ అప్లో ఉన్నాయి. సో దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి. ఫ్రంట్ ఇన్వర్స్, అప్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్. గ్రీన్ ఆరెంజ్. గ్రీన్ ఆరెంజ్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఒకటి ఉంది గ్రీన్ ఆరెంజ్. దాన్ని ఎగ్జాక్ట్గా తిప్పేసి సరిపోతుంది. గ్రీన్ ఇక్కడ ఆరెంజ్ అప్లో ఉంది, ఇక్కడ ఆరెంజ్ డౌన్లో ఉంది, గ్రీన్ అప్లో ఉంది. ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటిగా, బ్లూ రెడ్. బ్లూ రెడ్ ఎక్కడ ఉంది, ఈ రెండు సేమ్ లైన్లో ఉన్నాయి అండ్ సేమ్ కలర్స్ అప్లో ఉన్నాయి. సో సేమ్ ఫామ్లో ఫ్రంట్ ఇన్వర్స్, అప్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్ అనమాట. ఇంకా ఎన్ని ఉన్నాయి అన్మ్యాచ్డ్ పేర్స్, లాస్ట్ 2 మాత్రం మ్యాచ్ అవ్వండి, మిగతా అన్నీ మ్యాచ్ అవుతాయి. 1 2 3 ఉన్నాయి. ఇంకా ఆ 3ని కూడా మ్యాచ్ చేద్దాం మనం. ఇక్కడ గ్రీను రెడ్ ఉంది, గ్రీను రెడ్ ఆపోజిట్లోకి తెచ్చుకుందాం మనం. ఇక్కడ గ్రీను రెడ్ కదా, రెండు డిఫరెంట్ లైన్లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ కలర్స్ అప్లో ఉన్నాయి. సో సేమ్ ఫార్ములా. మనకు అన్మ్యాచ్డ్ వాటన్నిటిని అప్లో పెట్టుకుందాం. అప్లో పెట్టుకుంటే మనం వీటి పొజిషన్లోకి తెచ్చుకోవడం ఈజీ ఉంటుందన్నమాట మనకి. ఇక్కడ ఉంది ఒకటి అన్మ్యాచ్డ్ పేరు, దీన్ని అప్లో పెట్టుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది అన్మ్యాచ్డ్ పేరు, ఇంకొకటి ఉంటుంది అన్మ్యాచ్డ్ పేరు. అది ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఒకటి ఉంది అన్మ్యాచ్డ్ పేరు. ఈ రెండింటిని మనం మ్యాచ్ చేయాలి ఇప్పుడు. ఇంకొకటి కూడా ఉంటుంది అన్మ్యాచ్డ్ పేరు. ఈ రెండైనా చూడండి, ఒకసారి సెర్చ్ చేయండి. పైన ఈ రెండు మ్యాచ్ అయిపోయినాయి, ఈ రెండు ఉన్నాయి అన్మ్యాచ్డ్ పేర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని మ్యాచ్ అయిపోయినాయి, ఇక్కడ కూడా కింద కూడా మొత్తం మ్యాచ్ అయిపోయినాయి. సో ఈ రెండు ఉన్నాయి అన్మ్యాచ్డ్ పేర్స్. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, రెండు మన సేమ్ కలర్స్ని అప్లోకి తెచ్చుకోవాలి. రెండు సేమ్ కలర్స్ సేమ్ లైన్లో తెచ్చుకోవాలి. దీనికి ఫార్ములా ఉంది కదా, ఫ్రంట్ ఇన్వర్స్, అప్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్. చూడండి సేమ్ కలర్స్ సేమ్ లైన్లో ఉన్నాయి. ఇక్కడ ఆరెంజ్ రెడ్ ఎల్లో, రెడ్ ఎల్లో, బ్లూ ఎల్లో, బ్లూ ఎల్లో. రెండు సేమ్ కలర్స్ సేమ్ లైన్లో ఉన్నాయి కదా. నేను 2 ఫార్ములాస్ ఎక్స్ట్రా అన్నా కదా, 3x3కి 4x4కి. ఇది ఫస్ట్ ఫార్ములా అనమాట ఎక్స్ట్రా. అలా 2 లాజిక్స్ అన్న, 2 లాజిక్స్ అయిపోయినాయి. ఒకటేమో సెంటర్ పీస్ మ్యాచింగ్కి, ఇంకొకటేమో ఇవన్నీ పేర్స్ చేయడానికి. 2 లాజిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు సింపుల్ ఫార్ములా ఈ రెండు మ్యాచ్ చేయడానికి. అయితే ఇది కూడా మనం సేమ్ లాజిక్తో అప్లై చేసామనుకోండి, మ్యాచ్ చేద్దామని, ఆల్రెడీ అక్కడ మనం మ్యాచ్ చేసినవి ఉన్నాయి కదా, ఇవి డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. అందుకని ఈ లాస్ట్ 2 పేర్స్కి మాత్రం ఒక సింపుల్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏందో నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఫార్ములా ఎక్స్ట్రా 3x3. ఈ 2 పేర్స్ ఉన్నాయి కదా, ఈ 2 పేర్స్ రెండు సేమ్ లైన్లోకి సేమ్ పొజిషన్లోకి తెచ్చుకోవాలి. ఈ రెడ్ ఎల్లో, రెడ్ ఎల్లో రెండు సేమ్ ఉండాలి, ఇక్కడ కూడా సేమ్ ఉండాలి అండ్ సేమ్ కలర్స్ ఇక్కడ మ్యాచింగ్ ఉండాలి. దీనికి 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 దీనికి, ఓకే కదా. సో ఈ రెండింటిని మ్యాచ్ చేయడానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంటుందండి. అది రాసుకొని ఫస్ట్ మనం దీన్ని ఫ్రంట్ ఫేస్ చేసుకోవాలి. ఫ్రంట్ ఫేస్ చేసుకొని ఆ ఫార్ములా చెప్తున్నాను, రాసుకోండి. డౌన్ ఇన్నర్ అండ్ అవుటర్ అండి.
ఇది డౌన్ కదా, డౌన్ ఇన్నర్ అండ్ అవుటర్ యాంటీ క్లాక్ వైజ్, డౌన్ ఇన్నర్ అండ్ అవుటర్, తర్వాత రైట్, తర్వాత ఫ్రంట్ ఇన్వర్స్, తర్వాత అప్, తర్వాత రైట్ ఇన్వర్స్, తర్వాత ఫ్రంట్, తర్వాత డౌన్ ఇన్నర్ అండ్ అవుటర్ అండి, యాంటీ క్లాక్ వైజ్ అనమాట, ఇన్వర్స్ అనమాట. మ్యాచ్ అయినాయి చూడండి. ఇప్పుడు అన్ని పెయిర్స్ అన్నీ మ్యాచ్ అయినాయి కదా. ఇప్పుడు అన్నీ మనం ఇప్పుడు ఏమైందంటే మనకి ఇది 4x4 రూబిక్స్ క్యూబ్ కంప్లీట్గా 3x3లోకి కన్వర్ట్ అయిపోయింది అనమాట. దీన్ని ఇంకా మనం సేమ్ 3x3లో ఎలా సాల్వ్ చేస్తామో సేమ్ ఇంకా అదే మెథడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్లాక్ ఉంది సెంటర్ పీసు, ఇక్కడ గ్రీన్ ఉంది. సో ఇక్కడ ఏం రావాలి, బ్లాక్ గ్రీన్ రావాలి. అది ఎక్కడ ఉంది చూడండి, బ్లాక్ గ్రీను ఇక్కడ ఉంది, బ్లాక్ గ్రీను, దాన్ని ఇక్కడికి తెచ్చుకుంటే సరిపోతుంది. సేమ్ 3x3 లాగే ఇక అయిపోయింది. ఇక్కడ ఏముండాలి, బ్లాక్ ప్లస్ రెడ్, బ్లాక్ రెడ్ ఎక్కడ ఉంది చూడండి, బ్లాక్ రెడ్ ఇక్కడ ఉంది, బ్లాక్ రెడ్, దాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. ఫస్ట్ డౌన్కి తెచ్చుకొని ఎగ్జాక్ట్ దాని కిందికి తెచ్చుకొని పైకి ఇలా జరుపుకుంటున్నా. సో రివర్స్ అయింది. ఈ రెండు రివర్స్ కావాలి, బ్లాక్ పైకి వెళ్ళాలి, రెడ్ కిందికి రావాలి కదా. ఫ్రంట్ ఇన్వర్స్, అప్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్ అయిపోయింది. ఇక్కడ ఏం రావాలి, బ్లాక్ బ్లూ రావాలి. ఎక్కడ ఉంది అది, ఇక్కడ ఉంది బ్లాక్ బ్లూ. ఇలా రొటేట్ చేసుకోండి సరిపోతుంది. మళ్ళీ ఫార్ములా ఫ్రంట్ ఇన్వర్స్, అప్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్. మళ్ళీ ఇక్కడ ఏంటి, బ్లాక్ ప్లస్ ఆరెంజ్, బ్లాక్ ఆరెంజ్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. రివర్స్ వెళ్ళాలి, బ్లాక్ పైకి వెళ్ళాలి, ఆరెంజ్ కింద. ఫ్రంట్ ఇన్వర్స్, అప్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్. తర్వాత కార్నర్స్ మ్యాచ్ చేయాలి మనం. కార్నర్స్కి ఏంటి, బ్లాక్ ఆరెంజ్ గ్రీన్, ఎక్కడ ఉంది అది, బ్లాక్ ఆరెంజ్ గ్రీన్. కార్నర్స్లోనే చూస్ చేసుకోవాలి మనం, సెట్ చేయాలి కార్నర్ పీస్ కోసం, మ్యాచింగ్ కోసం. బ్లాక్ ఆరెంజ్ గ్రీన్ ఇక్కడ ఉంది, దాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. ఫస్ట్ కిందికి తెచ్చుకొని ఇలా సైడ్కి జరుపుకొని మళ్ళీ దీన్ని ఒరిజినల్ పొజిషన్కి చేసుకుంటున్నా. ఇక్కడ ఉంది బ్లాక్ ఆరెంజ్ గ్రీన్, ఓకే కదా. రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. తర్వాత ఇక్కడ ఏం రావాలి, బ్లాక్ గ్రీన్ రెడ్ ఎక్కడ ఉందో దీని కిందే ఉంది, రైట్ సైడ్లో ఉంది. సో సింపుల్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. తర్వాత ఏంటి, ఇక్కడ బ్లాక్ రెడ్ బ్లూ ఇక్కడే ఉంది రైట్లోనే, సేమ్ ఫార్ములా రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. ఇక్కడ ఏంటి, బ్లాక్ బ్లూ ఆరెంజ్, బ్లాక్ బ్లూ ఆరెంజ్ ఇక్కడే ఉంది, సేమ్ ఫార్ములా రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ పీసులు మ్యాచ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, దాన్ని కరెక్ట్గా అప్పుకు తెచ్చుకోవాలి. అప్పు నుంచి రైట్ ఫార్ములా సేమ్ 3x3 లాగే కదా. అప్పు రైట్, అప్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్, అప్ ఫ్రంట్. సో ఇక్కడికి వద్దాం మళ్ళీ. ఇక్కడ గ్రీన్ ప్లస్ ఆరెంజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఫస్ట్ ఈ రెండు మ్యాచ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి. అప్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్, లెఫ్ట్, అప్, ఫ్రంట్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్ అయిపోయింది. ఇక్కడ ఏం రావాలి, ఆరెంజ్ ప్లస్ బ్లూ రావాలి కదా. ఆరెంజ్ మ్యాచ్ కానీ బ్లూ రైట్ సైడ్ వెళ్ళాలి, అప్ నుంచి రైట్ అనమాట. సేమ్ ఫామ్, మళ్ళీ ఇంకో ఫామ్, అప్, రైట్, అప్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్, అప్, ఫ్రంట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏం రావాలి, బ్లూ ఇక్కడ ఉంది కదా, రెడ్ రైట్ సైడ్ వెళ్ళాలి. అప్ టు రైట్ ఫార్ములా అప్, రైట్, అప్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్, అప్, ఫ్రంట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి పైన ప్లస్ ఫామ్ చేయాలన్నమాట, లాస్ట్ దాంట్లో. అయితే ప్లస్ ఫామ్ చేసేటప్పుడు మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఎల్ షేప్ని మనం అప్ సైడ్లో పెట్టుకోవాలి, ఫ్రంట్కి పెట్టుకోవాలి. చూడండి, మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఎల్ కదా, ఎల్ అంటే ఇలా ఉంటుంది. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఎల్ అంటే దీన్ని ఎల్ని మిర్రర్లో పెడితే ఇలా కనిపిస్తుంది, రివర్స్ ఎల్ ఆర్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఎల్. ఇది పెట్టుకొని మనం ఫార్ములా అప్లై చేయాలి. ఏం ఫార్ములా, ఫ్రంట్, రైట్, అప్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్. రాలేదు, మళ్ళీ అప్లై చేద్దాం. ఫ్రంట్, రైట్, అప్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్ వచ్చేసింది కదా ప్లస్. అయితే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ప్లస్ ఫామ్ అవుతుంది, ఒక్కొక్కసారి ఫామ్ అవ్వదు. ఫామ్ అవ్వనప్పుడు ఇంకో ఫార్ములా ఎక్స్ట్రా ఉంటుంది, అది చాలా పెద్ద ఫార్ములా, అది కూడా చెప్తాను మీకు ఇప్పుడు, నోట్ చేసుకోండి. ఆ కేసులో అయితే ప్లస్ ఎంత ఈ ఫార్ములా వేసినా కానీ ప్లస్ ఫామ్ అవ్వదు అనమాట. అది
అయిపోయింది. మనకి 50-50 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ప్రాబిలిటీ 50-50 ఛాన్సెస్. ఇక్కడ ఫామ్ అవ్వచ్చు, ఫామ్ అవ్వకపోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫామ్ అవ్వలేదు. ఈ ఎల్లోనే ఎగ్జాక్ట్గా పైకి రావాలి కదా ప్లస్ ఫామ్ కావాలంటే. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఇది నేను 2 ఫార్ములాస్ ఎక్స్ట్రా అన్నా కదండి, 3/3కి 4/4 సాల్వింగ్కి. ఇది సెకండ్ ఫార్ములా అనమాట. ఇది నేర్చుకున్నారంటే ఇక మీకు కంప్లీట్గా 4/4 వచ్చేసినట్టే. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి, చాలా పెద్ద ఫార్ములా అన్నిటికంటే. ఇది నోట్ చేసుకోండి. ఇది రైట్ ఇన్నరు అండ్ రైట్ అవుటర్ అండి. ఇది తెలుసు కదా, ఇది రైట్ ఇన్నరు, ఇది రైట్ అవుటర్ అనమాట. రైట్ ఇన్నర్ అండ్ అవుటర్, మళ్ళీ రైట్ ఇన్నర్ అండ్ అవుటర్ క్లాక్ వైజ్ అనమాట. తర్వాత బ్యాక్, ఇది బ్యాక్ అండి, బ్యాక్ క్లాక్ వైజ్ అనమాట. బ్యాక్ బ్యాక్, తర్వాత అప్పు అప్పు, తర్వాత లెఫ్ట్ ఇన్నర్ అండ్ అవుటర్ అండి క్లాక్ వైజ్. లెఫ్ట్ ఇన్నర్ ఇది, లెఫ్ట్ అవుటర్ ఇది కదా క్లాక్ వైజ్. తర్వాత అప్పు అప్పు, మళ్ళీ రైట్ ఇన్నర్ అండ్ అవుటర్ యాంటీ క్లాక్ వైజ్ అండి. రైట్ ఇన్నర్ అండ్ అవుటర్ యాంటీ క్లాక్ వైజ్. తర్వాత అప్పు అప్పు, మళ్ళీ రైట్ ఇన్నర్ అండ్ అవుటర్ అండి క్లాక్ వైజ్. తర్వాత అప్పు అప్పు, ఫ్రంట్ ఫ్రంట్, రైట్ ఇన్నర్ అండ్ అవుటర్ అండి క్లాక్ వైజ్. తర్వాత మళ్ళీ ఫ్రంట్ ఫ్రంట్, లెఫ్ట్ ఇన్నర్ అండ్ అవుటర్ అండి యాంటీ క్లాక్ వైజ్. లెఫ్ట్ ఇన్నర్ ఇది, లెఫ్ట్ అవుటర్ ఇది కదా యాంటీ క్లాక్ వైజ్. తర్వాత మళ్ళీ బ్యాక్ బ్యాక్, తర్వాత రైట్ ఇన్నర్ అండ్ అవుటర్ అండి క్లాక్ వైజ్. రైట్ రైట్, చూడండి ప్లస్ ఫామ్ అయిపోయింది ఎగ్జాక్ట్గా. ఇది పైకి వచ్చేసింది అనమాట. ఇది వచ్చింది కదా, ఇంకా సేమ్ ప్లస్ ఫామ్ అయింది కదండి. అయితే ఒకటి మ్యాచ్ అవుతుంది కంపల్సరీగా. దాన్ని రైట్ సైడ్లో పెట్టుకొని మనం ఇంకో ఫామ్లో అప్లై చేస్తే ఇవన్నీ సెంటర్స్ కూడా మ్యాచ్ అవుతాయి ప్లస్కి. అదేంటి, ఇది మ్యాచ్ అయింది కదా, దీన్ని రైట్ సైడ్లో పెట్టుకొని ఇంకో ఫామ్లా సేమ్ 3/3 లాగా రైట్ అప్పు రైట్ ఇన్వర్స్, అప్పు రైట్, అప్పు అప్పు రైట్ ఇన్వర్స్. మ్యాచ్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి సైడ్కి ఇలా జరుపుకుంటే సరిపోతుంది, రొటేట్ చేసుకుంటే. ఇంకా మ్యాచ్ అవ్వలేదు, రెండే మ్యాచ్ అయినాయి. మళ్ళీ అప్లై చేద్దాం. రైట్ అప్పు రైట్ ఇన్వర్స్, అప్పు రైట్, అప్పు అప్పు రైట్ ఇన్వర్స్. మ్యాచ్ అయినాయి చూడండి. ఇప్పుడైనా ఈ రెండే మ్యాచ్ అయినాయి, 3 మ్యాచ్ అయినాయి. లేదు, రెండే మ్యాచ్ అయినాయి. మళ్ళీ అప్లై చేద్దాం. రైట్ అప్పు రైట్ ఇన్వర్స్, అప్పు రైట్, అప్పు అప్పు రైట్ ఇన్వర్స్. చూడండి ఇప్పుడు మ్యాచ్ అయినాయి, మొత్తం మ్యాచ్ అయినాయి కదా. సెంటర్స్ అన్నీ మ్యాచ్ అయినాయి ఈ ప్లస్కి. సో తర్వాత ఏం చేయాలి, ఒకటి మ్యాచ్ అవుతుంది మళ్ళీ కార్నర్ కూడా. దాన్ని రైట్ సైడ్లో పెట్టుకొని ఇంకో ఫామ్లో అప్లై చేస్తే ఈ 4 మళ్ళీ యాజ్ ఒరిజినల్ పొజిషన్స్లోకి వెళ్తాయి. ఇది మ్యాచ్ అయిందా, ఇక్కడ ఎల్లో ఉండాలి, ఇక్కడ బ్లూ ఉండాలి, ఇది రెడ్ ఉండాలి. ఇది మ్యాచ్ అయింది. సో దీన్ని రైట్ సైడ్కి పెట్టుకొని మనం ఒక ఫామ్లో అప్లై చేయాలి. అప్పు సేమ్ 3/3 లాగే, రైట్ అప్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్పు రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, లెఫ్ట్ అనమాట. అయిపోయింది కదా. అన్ని యాజ్ ఒరిజినల్ పొజిషన్లోకి వెళ్తాయి ఫార్ములా తోటి. ఇక్కడ ఏముండాలి, ఎల్లో రెడ్ బ్లూ, ఎల్లో రెడ్ బ్లూ. ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ఏముండాలి, ఎల్లో ఆరెంజ్ బ్లూ ఉండాలి. ఎల్లో ఆరెంజ్ బ్లూ ఇక్కడికి వచ్చింది. ఇవాళ యాజ్ ఒరిజినల్ పొజిషన్లోకి సెట్ అయిపోయినాయి కదా. ఇంకా సేమ్ 3/3లో లాగే మనకు ఫార్ములా ఉంటుంది కదా, రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ అని. అది వేసుకుంటే సరిపోతుంది. అదే ఇక్కడ రెండు ఆల్రెడీ మ్యాచ్ అయినాయి కాబట్టి మనం ఆల్రెడీ మ్యాచ్ అయిన దాన్ని ఇక్కడికి పెట్టుకొని ఈ రెండు కార్నర్, ఈ రెండు లాస్ట్లోకి పెట్టుకొని ఈ వీటి పొజిషన్లోకి తెచ్చుకోవాలి. ఈ రెండు తెచ్చుకొని మనం ఫామ్లో అప్లై చేయాలి. ఈ రెండు ఆల్రెడీ మ్యాచ్ అయిపోయినాయి. సో ఇది ఫస్ట్ అనమాట, ఇది ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది. ఈ సెకండ్ ఇక్కడ కూడా మ్యాచ్ అయిపోయింది. సో మనం ఫామ్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇది థర్డ్, దీన్ని ఇక్కడికి తెచ్చుకొని ఫామ్లో అప్లై చేసుకోవాలి. రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. మళ్ళీ దీన్ని ఈ పొజిషన్లోకి తెచ్చుకొని రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. మ్యాచ్ అయిపోయినాయి కదండి చూడండి. సో మీరు ఒక 2-3 డేస్ 3/3 నేర్చుకున్న తర్వాత ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేస్తే ఒక 2 సింపుల్ లాజిక్స్ అండ్ 2 సింపుల్ ఫార్ములాస్ ఎక్స్ట్రా అంతే. దీనికి
3x3కి దీనికి ఒక 2 డేస్ చాలండి. 2 డేస్ ప్రాక్టీస్ చేస్తే మీరు వితిన్ 5 మినిట్స్లో ఈ 4x4 సాల్వ్ చేయొచ్చు. 3x3కి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే 2 మినిట్స్లో సాల్వ్ చేయొచ్చు అది 3x3 అని. 2x2 1 మినిట్ 30 సెకండ్సే పడుతుంది, 1 మినిట్ కూడా పట్టదు. 1 మినిట్లో కూడా సాల్వ్ చేయండి. నా వీడియోనే ఉంటుంది చూడండి, సుశీల్ స్పేస్ ఊట్లా యూట్యూబ్ సెర్చ్లో. మీకు 2x2లో కానీ 3x3లో కానీ అండ్ 4x4లో కానీ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే sushil.vvrav@gmail.com, ఫేస్బుక్లో అయితే సుశీల్ స్పేస్ వి స్పేస్ రావ్ నా ప్రొఫైల్ నేము. మీ డౌట్స్ ఏమైనా ఉంటే పంపించండి, నేను మీకు చాటింగ్ ద్వారా క్లియర్ చేస్తాను. చాటింగ్ ద్వారా క్లియర్ అవ్వకపోతే మీ డౌట్స్ గూగుల్ హ్యాంగ్అవుట్స్లో అయినా, ఫేస్బుక్లో వీడియో కాలింగ్ అయినా అండ్ స్కైప్లో వీడియో కాలింగ్లో అయినా మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. ఓకే కదా? బాయ్.